జాము నిద్దురలేసి ఓయమ్మలాల ఒలసందమామ అక్క జెల్లన్లను ఒక్కటి చేసి ఓయమ్మలాల ఒలసందమామ సూరుకు దక్కిన చోర సంచి తీసి సూరయ్య మావను ఎంట పెట్టుకొని చెరువు కట్ట కింద గునుగు గుమ్మడి పూలు తెల్లారక ముందే దెంపు కచ్చుకొని అక్క జెల్లన్లాడి పాడుతుంటే స్వాగతం చెరియాల్కు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా పల్లెకు ఇక్కడ సంప్రదాయం చెట్లలో చప్పుళ్లుగా వినిపిస్తుంది. ప్రతి ఉదయం ఒక కొత్త కథతో మొదలవుతుంది. ఇక్కడ జీవితం నెమ్మదిగా సాగుతుంది. భూమి, ప్రేమ, పరంపరలతో అనుబంధంగా ఉంటుంది. ఇక్కడ భోజనం ప్రేమతో తయారవుతుంది. జొన్న రొట్టె, పప్పు, గోంగూర, కారం, తాజా, హృదయంతో పంచుకుంటారు. ప్రతి ఉదయం కల్లి ఒక పానీయం మాత్రమే కాదు, ఇది పల్లె జీవన శైలిలో భాగం. బోనాలు, బతుకమ్మ వంటి పండుగలతో చెరియాల్ రంగులతో, సంగీతంతో వెలిగిపోతుంది. ఇక్కడ మహిళలు బీడీలు తయారు చేస్తూ తమ ఆర్థిక స్వావలంబనను నిర్మించుకుంటారు. చెరియాల్ స్క్రోల్స్ లో 400 ఏళ్ల కథలు జీవంతో కలిసిపోతాయి. చేతితో వేయబడిన రంగుల గాథలు. అసలైన కళేంటంటే ఇక్కడి ప్రజలు, కళాకారులు, రైతులు, కలలు కనేవారు. వాళ్ళందరూ చెరియాల్ చిత్రపటానికి రంగులు. చెరియాల్ ఒక గ్రామం కాదు, సంప్రదాయం, గుండె, ఆశలతో ఒదిగిన జీవంత చిత్రం. హైదరాబాద్ నుండి నా ప్రయాణం ప్రారంభమైంది. ఒడిశాలోని పూరి జిల్లాలో ఉన్న వారసత్వ గ్రామం రఘురాజ్పూర్కు ప్రఖ్యాత పట్టచిత్ర కళను అధ్యయనం చేయాలన్న లక్ష్యంతో నేను రాత్రిపూట రైలు ఎక్కాను. గ్రామానికి చేరుకున్నప్పుడు నన్ను కళాకారుల సముదాయం హర్షాతిరేకాలతో స్వాగతించింది. ఇక్కడ ప్రతి కుటుంబం సంప్రదాయాలకు బలంగా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక్కడి ప్రతి గోడ, తలుపు వ్యక్తి కళను ఊపిరిగా ఇముడ్చుకున్నట్టు అనిపించింది. రఘురాజ్పూర్ ఒక సాధారణ గ్రామం మాత్రమే కాదు, అది ఒడిశా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే జీవంత మ్యూజియం. ఇక్కడ ప్రతి ఇంటి చుట్టూ ఒక కళాశాలే ఉంటుంది, ప్రాచీన కళారూపాలకు జీవం పోస్తూ. పట్టచిత్ర అంటే బట్టపై చిత్రకళం. ఇది ముద్దైన రేఖలు, సూక్ష్మమైన వివరాలు మరియు మిథ్యకథల ఆధారిత చిత్రాలతో ప్రసిద్ధి చెందింది. ఇవి ముఖ్యంగా జగన్నాథుడు, శ్రీకృష్ణుడు, రామాయణం కథల ఆధారంగా. ఇక్కడ కళాకారులు ఖనిజాలు, సేంద్రియ పదార్థాలతో తయారయ్యే సహజ రంగులను ఉపయోగిస్తారు. సంప్రదాయ చిత్రపటాలు, తాళిపత్ర చిత్రణల నుండి ఆధునిక స్మరణికలు, ఇంటి అలంకరణ ఉత్పత్తుల వరకు ఈ కళంగా పట్టణ అంతర్జాతీయ మార్కెట్లలోకి అడుగుపెడుతోంది. ओडिशा राजा का राजा ब्राह्मण शासन खेला है, हमको कोई खेलना है, सब मर गया। वो दो चार जाते पूर्वी था नॉर्मल वाला जो कार्ड होता है अभी जो हम खेलते हैं वो उसको अभी मॉडिफाई किया है इस टाइप से। तो ये चिड़ी का किंग है। कितने का सेट है वो? 52 का है ये वाला। ये फुल का इसका खेल टेक्निक अलग टाइप है। इसके भी शो के लिए रखे नहीं हुआ ये वाला 5000 6000 ऐसे ही जाता ये कैनवस चाहिए जी। और इसका ये वॉल प्रिंट से बनाते हैं प्रोडक्ट्स के इसको बनाते हैं। तो गणपति का अंदर गणपति बना हुआ है छोटा छोटा करके। और विजय हनुमान है जो तुरंत रहते करके विजय के रिसेप्शन रखते हैं पूरा चारों श्री जय श्री राम। और ये विष्णु पुराण की स्वरूप है और उस पर कृष्ण स्टोरी भी है थोड़ा बहुत छोटा सा।
इसकी रासलीला गोपियों के साथ जो रासलीला करते हैं। ओके। और ये पूरी जगन्नाथ मंदिर के सुना बेसिस को हम कहते हैं। हमारा पेंटिंग का काम है पट्टचित्र। तो पट्टचित्र जो काम होता है वो मेन थीम होता है कि पट्टा मिल से जो ये कैनवास होता है ड्राइंग्स चित्र से ड्राइंग्स होता है, तो इस टाइप से ये हम लेते हैं। और ये कैनवास जो होता है ये हम हैंडमेड मतलब खुद ही तैयार करते हैं, प्रिपेयर करते हैं। जैसे ये वाला हो गया कैनवास, एक छोटा सा टुकड़ा है। और ये जो भी दो कपड़े की इसको हम जॉइन करते हैं, जो जैसे ये है दो कॉटन का कपड़ा रहता है। दो कॉटन का कपड़ा को जो है एक को हम पहले वो नीचे डालते हैं और उसके ऊपर जो हम पेस्ट यूज़ करते हैं वो चॉक पाउडर रहता है और इमली का गम रहता है, दोनों को मिला के एक पेस्ट बनाते हैं। और उसको पेस्ट को एक कपड़े के ऊपर दे के पूरा इसको हम और एक कपड़ा दे के इसको पेस्ट कर देते हैं और एक पत्थर से घिसते हैं। घिसने के बाद उसको सुखाते हैं और एक दो बार घिसने के बाद एक पत्थर होता है इस टाइप का। और उसको हम साइज़ के हिसाब से जिस तरह से डायग्राम होता है उस साइज़ के हिसाब से पेंटिंग शुरू करते हैं। इसी पांच कलर जैसे ब्लैक रहता है, वाइट रहता है, येलो रहता है और रेड रहता है और ब्लू रहता है। ये 5 कलर से हम डिफरेंट कलर बना रहे हैं। जैसे वाइट हो गया वो समुद्र से सी सेल जो आता है उसको लेते हैं और मिक्सर पे डाल के उसको पाउडर करके वो हम यूज़ करते हैं। और वो वाइट होता है, सॉरी जो येलो होता है वो एक स्टोन रहता है, वो हम स्टोन से वो येलो हेरिकल इसको बोलते हैं, वो हम यूज़ करते हैं। और ये जो ब्लू रेड ये भी एक स्टोन रहता है। तो सारे जो है वो ये रहता है वो स्टोन के ऊपर। और जो ब्लैक होता है वो घर पर हम जो लैम्प यूज़ करते हैं वो जैसे काजल जिस तरह से यूज़ करते हैं वो ब्लैक। और इसके ऊपर हम అంటే ఎలా చేస్తున్నారు? పెన్ను బుక్లు పెన్సిల్తో చేస్తున్నారు. సరే మామూలుగా మీరు చేసే పెన్ మీకు వచ్చే క్యాన్వాస్ చేసుకునేది పెయింటింగ్స్లో కలర్స్ అంటే ఏం యూజ్ చేస్తారు? ఇప్పుడు నార్మల్ అయితే షాప్ అందరికి వచ్చాయి. చేరియల్ స్క్రోల్ పెయింటింగ్ అనేది తెలంగాణకు చెందిన ఓ సంప్రదాయ నిక్షిప్త కథా చిత్రకళ రూపం. ఇది మౌఖిక కథన సంప్రదాయాలపై ఆధారపడినదిగా దృశ్య రూపంలో కథను వినిపించడానికి రూపొందించబడింది. చారిత్రకంగా ఈ చిత్రాలు గ్రామీణ ప్రదర్శనలలో కథ చెప్పే బల్లాడ్ కళాకారులు ఉపయోగించే ఓ సాధనంగా పనిచేసేవి. ప్రస్తుత ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్ లక్ష్యం ఈ కళను ఆధునిక డిజైన్ పద్ధతులతో పునరుజ్జీవింపచేయడమే. అయితే చేరియల్ కళ యొక్క సాంస్కృతిక దృశ్య భాషను కాపాడుతూ ముందుకు తీసుకెళ్లేలా చేస్తుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా కళాకారులు తాము కలిగిన సంప్రదాయ నైపుణ్యాలను ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మార్చుకునేలా ప్రేరేపించబడతారు. ఇది ఉత్పత్తి ఆవిష్కరణ, సౌందర్య పరిణతి మరియు డిజైనర్తో సహకార ఆలోచనల ద్వారా సాధించబడుతుంది. చేరియల్ చిత్రకళలో రంగు సిద్ధాంతం చేరియల్ చిత్రాల దృష్టిగోచర ప్రభావంలో రంగు ప్రధాన పాత్ర పోషిస్తుంది. సంప్రదాయ రంగుల పలెట్ తేజస్విగా, ప్రాతినిధ్యంగా మరియు సమతలంగా ఉంటుంది. ఈ రంగులు ఆధ్యాత్మికతను మరియు భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి. శిక్షణా శిబిరం లక్ష్యాలు: కళాకారులకు ఆధునిక డిజైన్ ఆలోచన విధానాలు మరియు వినియోగదారుల కేంద్రీకృత దృక్పథాలను పరిచయం చేయడం. చేరియల్ మోటిఫ్లు మరియు కథన శైలులను ఉపయోగించి కొత్త ఉత్పత్తుల అవకాశాలను గుర్తించడం. మార్కెట్ ధోరణులకు అనుగుణంగా ఉండే ఉపయోగకరమైన నమూనాలను అలంకరణ, స్టేషనరీ, లైఫ్ స్టైల్ ఉత్పత్తులు అభివృద్ధి చేయడం. ఈ కళా సంపత్తి ఆర్థికంగా నిలకడగా ఉండేలా చూసి దీని జీవనాధారిత సామర్థ్యాన్ని విస్తరించడం. సంప్రదాయ ప్రక్రియలు మరియు నగర ఎగుమతి మార్కెట్ల మధ్య గల అంతరాన్ని తగ్గించడం. ఇటీవలి జోక్యం అవసరం. సంప్రదాయ స్క్రోల్ ఆకృతి దృష్టిగోచరంగా సంపన్నంగా ఉన్నప్పటికీ ఆధునిక గృహాల్లో దీని వినియోగ సామర్థ్యం పరిమితంగా ఉంది. అభిరుచులు మారుతున్న నేపథ్యంలో మరియు గ్రామీణ కథా ప్రకటనల పరంపర తగ్గిపోతున్నందున కళాకారులు ఆదాయంలో క్షీణతను మరియు అవకాశాల లోపాన్ని ఎదుర్కొంటున్నారు.
यामिनी एन अश्विनी डी ललिता ప్రొడక్షన్ ఏం చేసి మీకు ఇస్తా సార్ మొత్తం చేయిస్తాం ప్రొడక్షన్ మనకి ఇంకా కొంచెం మార్జినల్గా తగ్గుతాయి ప్రొడక్షన్ ఉంటే కదా దాని మీద మాకు ప్రొడక్షన్ మీద ఆర్డర్స్ ఉన్నారు కదా మనం ఏంటంటే మీరు ప్రొడక్షన్ చేసినప్పుడు తక్కువ అవుతుంది ఎంఆర్పీ వేసారు సార్ మీరు సప్లై మీ సప్లై ఎంఆర్పీ ఎక్కడ తెలుసండి वैसा बना वही बना के सर अगला वाला जीएसटी ఎంఆర్పీ రిటైల్ ప్రైస్ ఇది మనం అమ్మేది 200